విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు పాలిటీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడతాను. ఇది ఎలక్షన్ సీజన్ కదా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి, అలాగే ఎలక్షన్ పిటిషన్స్ అంటే ఏమిటి, ఎలక్షన్ కమిషన్కి సంబంధించి రాజ్యాంగం ఏం చెప్తోంది, ఇవన్నీ మీకు ఒక 5 నిమిషాల సేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే లివింగ్ విల్ ఈ మధ్య వార్తల్లోకి వచ్చింది. లివింగ్ విల్ అంటే ఏమిటి, తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఏమిటి, తర్వాత ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్కి సంబంధించి ఈ మధ్య 2006వ సంవత్సరానికి సంబంధించిన ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కూడా వార్తల్లోకి వచ్చింది. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్కి సంబంధించి ఒక 4-5 ముఖ్యమైన విషయాలు మీకు చెప్తాను. అలాగే లోక్పాల్ అంటే ఏమిటి, అసలు లోక్పాల్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం. ఈ మధ్య లోక్పాల్ తన యొక్క అధికారాలను ఉపయోగించి ఒక పార్లమెంట్ మెంబర్ మీద చర్య తీసుకోవడానికి ఉపక్రమించిందనమాట. ఈ సందర్భంగా లోక్పాల్ గురించి మీకు కొద్ది విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే రోహింగ్యా రెఫ్యూజీస్ తరచుగా వార్తల్లో ఉంటూ ఉంటారు. అసలు రోహింగ్యాలకి సిటిజన్షిప్ మయన్మార్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు, పోర్చుగీస్కి అలాగే కచ్చత్తీవుకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి, అంతేకాకుండా ఇంకా కొన్ని ముఖ్య విషయాలు కచ్చత్తీవుకి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, రాగల 20 నిమిషాల సేపు ఈ విషయాలను తెలుసుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చాలా ముఖ్యమైన విషయాలు చెప్తాను. ఇవన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మన రాజ్యాంగం అమల్లోకి రావడానికి ఒక రోజు ముందే ఏర్పాటైంది. అంటే జనవరి 25, 1950. అందుకే మనం నేషనల్ ఓటర్స్ డేని జరుపుకుంటాం జనవరి 25. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రాజ్యాంగం ప్రకారం లిమిట్ ఏం లేదు, ఎంతమంది ఎలక్షన్ కమిషనర్స్ అయినా ఉండొచ్చు. ప్రస్తుతం సిఈసితో పాటు 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నారు కదా. రాజ్యాంగంలో ఒకళ్ళే ఉండాలి, 2 ఉండాలి, 3 ఉండాలి, 4 ఉండాలి అన్నటువంటి నిబంధన ఏమీ లేదు. రాజ్యాంగం ప్రకారం ఇది మల్టీ మెంబర్ కమిషన్ అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే మొట్టమొదటిసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 3 మెంబర్ కమిషన్ 1989లో అయ్యింది. ఆ తర్వాత కోర్టు, తర్వాత పర్మనెంట్గా 1993 1 అక్టోబర్ నుంచి, అంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 3 మెంబర్ కమిషన్ అన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రీజనల్ కమిషనర్స్ కూడా అపాయింట్ అవ్వచ్చు. రాజ్యాంగం ప్రకారం రీజనల్ కమిషనర్స్ని కూడా ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో కన్సల్ట్ చేసి ప్రెసిడెంట్ అపాయింట్ చేయొచ్చు అనమాట. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సిఈసి ఈసీస్కి సంబంధించి రాజ్యాంగంలో ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు అని చెప్పడం జరిగింది, సబ్జెక్ట్ టు ద లా మేడ్ బై పార్లమెంట్. పార్లమెంట్ ఈ మధ్య చట్టం తీసుకొచ్చింది, మీ అందరికీ తెలుసు. దాని ప్రకారం ఒక కమిటీ, ప్రధానమంత్రి నామినేట్ చేసేటువంటి క్యాబినెట్ మినిస్టర్, అలాగే లీడర్ ఆఫ్ ద అపోజిషన్, వీళ్ళ ముగ్గురు మెజారిటీ డెసిషన్ ద్వారా డిసైడ్ చేస్తారు. అలాగే సెర్చ్ కమిటీ ఉంటుంది. సెర్చ్ కమిటీని హెడ్ చేసేది ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. తర్వాత ఈ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్ ప్రకారం ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారనమాట. ఇది ఈ మధ్య 2023వ సంవత్సరంలో వచ్చినటువంటి చట్టం ప్రకారం. తర్వాత ఇంకోటి ఏంటంటే సిఈసిని రిమూవ్ చేయడం చాలా కష్టం. రాజ్యాంగం ప్రకారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని రిమూవ్ చేయాలంటే సుప్రీంకోర్టు జడ్జిని రిమూవ్ చేయడం ఎంత కష్టమో అదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అయితే ఎలక్షన్ కమిషనర్స్కి మాత్రం రాజ్యాంగంలో చాలా వీక్ ప్రొవిజన్ ఉంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రికమెండ్ చేస్తే చాలు, ఎలక్షన్ కమిషనర్ని ప్రెసిడెంట్ రిమూవ్ చేసేయచ్చు అనమాట. ఇది చాలా వీక్ ప్రొవిజన్. తర్వాత ఏంటంటే కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టెన్యూర్, వాళ్ళ సర్వీస్ కండిషన్స్ పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కోర్ట్స్ డీలిమిటేషన్ కానీ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. డీలిమిటేషన్ అనేది మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. రాజ్యాంగం ప్రకారం డీలిమిటేషన్ అనేది ప్రతి 10 సంవత్సరాలకి జరగాలి. కానీ రాజ్యాంగ సవరణల ద్వారా 2026వ సంవత్సరం దాకా డీలిమిటేషన్ని పోస్ట్పోన్ చేశారు. అంటే 2026 తరువాత ఒక్కొక్క రాష్ట్రంలో ఉండేటువంటి లోక్సభ నియోజకవర్గాలు మారతాయి. ఇప్పటిదాకా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గాల సంఖ్య అది 1971 జనాభా లెక్కల ప్రకారం తీసుకున్నది. ఇక డీలిమిటేషన్కి సంబంధించి ప్రభుత్వం
పార్లమెంట్ చట్టం ద్వారా డీలిమిటేషన్ కమిషన్ని అపాయింట్ చేస్తుంది. అయితే ఆ తర్వాత కోర్టులు ఇందులో ఇన్వాల్వ్ కాకూడదు. తర్వాత నార్మల్గా కన్వెన్షన్ ప్రకారం ఎక్కడా రాయబడి లేదు. కన్వెన్షన్ ప్రకారం అలాగే జ్యుడిషియల్ వెరిడిక్ట్స్ ప్రకారం ఏంటంటే ఎలక్షన్ జరిగేటప్పుడు నార్మల్గా కోర్ట్స్ ఇంటర్వ్యూన్ కావు, ఎందుకంటే లేకపోతే ఎలక్షన్ ప్రొసీజర్ ఆగిపోతుంది కదా. ఇంకొక ముఖ్యమైన విషయం, ఎలక్షన్ అయిపోయింది, ఒక కంప్లైంట్ వచ్చింది, పలానా వాళ్ళు కరప్ట్ ప్రాక్టీసెస్కి ఫాలో అయ్యారు, లేకపోతే పలానా వాళ్ళు ఎలక్షన్ ఫ్రాడ్ చేశారు అని చెప్పి కంప్లైంట్ వచ్చింది అనుకుందాం. దాన్ని ఎవరు చూస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అది రివ్యూ చేయదు రిజల్ట్ని, ఎందుకంటే తనే రిజల్ట్ ఇస్తుంది కాబట్టి తను రివ్యూ చేస్తే బయాస్ ఉండొచ్చు కదా, అందుకే తను రివ్యూ చేయదు. ఎలక్షన్ పిటిషన్స్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత 45 రోజుల లోపల హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఫైల్ చేయొచ్చు. హైకోర్టులో ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి కన్సర్న్ హైకోర్టులో ఫైల్ చేయాలి, 45 రోజులు మాత్రమే. తర్వాత ఈ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకి సంబంధించి సుప్రీంకోర్టులో మాత్రమే ఫైల్ చేయాలి. తర్వాత 6 నెలల లోపల వెరిడిక్ట్ ఇవ్వాలి కోర్ట్స్. ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్లో చెప్పబడి ఉంది. తర్వాత ఈ కోర్ట్స్ అవసరమైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒపీనియన్ తీసుకోవచ్చు, కానీ అది బైండింగ్ కాదు కోర్ట్స్ మీద. అయితే కొన్ని సందర్భాల్లో ప్రెసిడెంట్ అంటే మీరు డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి ప్రెసిడెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒపీనియన్ తీసుకుంటారు. అంటే ఈయన డిస్క్వాలిఫై చేయొచ్చా లేదా, ఎందుకంటే రాజ్యాంగంలో మీరు చూస్తే 102, 103 అవి ఒక్కసారి చదవండి. 102, 103 అధికరణాలు అవి ఒక పార్లమెంట్ మెంబర్ డిస్క్వాలిఫికేషన్కి సంబంధించినవి అనమాట. పార్లమెంట్ మెంబర్ని డిస్క్వాలిఫై చేయడానికి ఏదైనా ఒక క్వశ్చన్ ఎరైజ్ అయితే, సందిగ్ధం వస్తే అప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒపీనియన్ తీసుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఒపీనియన్ ఇస్తుందో అది ప్రెసిడెంట్ మీద బైండింగ్ అనమాట. ఈ ముఖ్యమైన డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే ఒపీనియన్ అడిగితే అది బైండింగ్ కాదు సుప్రీంకోర్టు మీద హైకోర్టు మీద. అయితే ప్రెసిడెంట్ ఏదైనా డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి రిఫర్ చేశారనుకోండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, అది బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ అనమాట. అర్థమైంది కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ డీలిమిటేషన్ కానీ అలొకేషన్ ఆఫ్ సీట్స్కి సంబంధించి కానీ పవర్స్ పార్లమెంట్కి ఉన్నాయి, అలాగే స్టేట్ లెజిస్లేచర్స్కి కూడా ఈ పవర్ ఉంది, సబ్జెక్ట్ టు ద పార్లమెంట్ లాస్. తర్వాత ఇంకోటి ఏంటంటే పొలిటికల్ పార్టీస్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిజిస్టర్ చేస్తుంది. అంటే ఎవరైనా పొలిటికల్ పార్టీ స్థాపిస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తోటి రిజిస్టర్ చేయాలి. కొన్ని నిబంధనల ప్రకారం కొన్ని పార్టీలకి అది రికగ్నిషన్ ఇస్తుంది. స్టేట్ లెవెల్ పార్టీయా నేషనల్ పార్టీయా అని చెప్పి రికగ్నిషన్ ఇస్తుంది. రికగ్నిషన్ ఇవ్వటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ వస్తాయి. స్టార్ క్యాంపైనర్స్ వాళ్ళు నామినేట్ చేసుకోవచ్చు. స్టార్ క్యాంపైనర్స్ యొక్క ఎక్స్పెండిచర్ పార్టీకి వెళుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ లోక్సభ అసెంబ్లీ పోటీ చేసేటువంటి అభ్యర్థులకి ఎక్స్పెండిచర్ లిమిట్స్ ఉన్నాయి. అవి కూడా స్టేట్ టు స్టేట్ డిఫర్ అవుతాయి. కానీ పొలిటికల్ పార్టీస్కి ఎక్స్పెండిచర్ లిమిట్ లేదనమాట. ఇది ఇంకొక ముఖ్యమైన విషయం. తర్వాత ఇక్కడ అడల్ట్ సఫ్రేజ్ అంటే అందరికీ ఓటు హక్కు ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం కానీ లేకపోతే లెజిస్లేషన్స్ ద్వారా కానీ వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వలేకపోతే అది వేరే విషయం అనమాట. చాలా ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాను ఈ 2 స్లైడ్స్లో. మళ్ళీ ఒకసారి చదవండి, ఎందుకంటే ఇది ఎలక్షన్ సీజన్ కదా. మీరు ఏ పరీక్ష రాసినా కూడా ఏదో ఒక ప్రశ్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఉండొచ్చు. లివింగ్ విల్ 18 సంవత్సరాలు నిండినటువంటి ఎవరైనా సరే అన్సౌండ్ మైండ్ కాకుండా ఉంటే, అంటే నార్మల్ మైండ్తో ఉన్నప్పుడు వాళ్ళు ఒక డాక్యుమెంట్ని తయారు చేయొచ్చు. డాక్యుమెంట్లో ఏం రాయొచ్చు, ఒకవేళ ఎప్పుడైనా సరే ఎక్స్ అనుకుందాం, ఎక్స్ ఒక డాక్యుమెంట్ని రాస్తున్నారు. లివింగ్ విల్ అనేటువంటి కాన్సెప్ట్ 2018వ సంవత్సరానికి ముందు లేదు. 2018వ సంవత్సరం నుంచి సుప్రీంకోర్టు అలౌ చేసింది. దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఈ మధ్య ఇది వార్తల్లోకి వచ్చింది. లివింగ్ విల్ దాదాపు 6 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు అలౌ చేసినప్పటికీ కూడా ఇప్పటిదాకా ఇది ముందుకెళ్ళటం లేదు. ప్రజలకి అవగాహన లేకపోవడం కావచ్చు, లేకపోతే ఇందులో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు. ఈ సందర్భంగా ఇది వార్తల్లోకి వచ్చింది. ఇక లివింగ్ విల్ అంటే ఏమిటంటే 18 సంవత్సరాల నిండిన ఏ వ్యక్తి అయినా సరే అన్సౌండ్ మైండ్ లేకుండా ఉంటే, నార్మల్ మైండ్ ఉంటే, తర్వాత రాబోయే కాలంలో వచ్చేటువంటి అంటే ఒక
వ్యక్తి 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తి. ఎవరికైనా ఏదైనా ఎప్పుడైనా రావచ్చు కదా. ఒక్కొక్కసారి ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే క్యాన్సర్స్ కానీ, లేకపోతే ఒక్కొక్కసారి రకరకాల కారణాల వల్ల వాళ్ళు అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళిపోవచ్చు. రోడ్ యాక్సిడెంట్ అయిందనుకోండి, అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళిపోతారు. క్యాన్సర్లో కొన్ని రకాల క్యాన్సర్స్లో బ్రతకరు అని తెలిసినా కూడా, అంటే టెర్మినల్లీ ఇల్ పేషెంట్స్ అంటాం, అలాంటి వాళ్ళకి ఇంట్లో వాళ్ళు డెసిషన్ తీసుకోలేరు. అలాగే సెలైన్స్ పెట్టి రకరకాల మందులు వాడి వాళ్ళని దాదాపు బ్రతికుండగానే నరకం చూపిస్తారు. చూపించాలని కాదు, ఎందుకంటే బంధువులు ఏ విధమైన డెసిషన్ తీసుకుంటే ఎలా పరిణమిస్తుంది, చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారో అన్నటువంటి ఆలోచనతోటి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోలేరు. అది చాలా పెయిన్ఫుల్ డెత్ ఉంటుంది కొన్ని కేసుల్లో. అయితే ఒక వ్యక్తి 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి ఎవరైనా సరే లివింగ్ విల్ రాసుకోవచ్చు అనమాట. అంటే ఏదైనా అనుకోని పరిస్థితులు వస్తే, అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళిపోతే, టెర్మినల్లీ ఇల్ అయినటువంటి క్యాన్సర్ బారిన పడితే మీరు ఇలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వండి. అన్కాన్షియస్ అయినప్పుడు మీరు లైఫ్ని టెర్మినేట్ చేయండి. లైఫ్ని నేను అలా కంటిన్యూ చేయటం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఎవరైతే ఈ లివింగ్ విల్ రాస్తారో వాళ్ళు ఒక డాక్యుమెంట్ తయారు చేస్తారు. దాన్ని లివింగ్ విల్ అంటారు. దీనికి ప్రాసెస్ కూడా ఉంది. 2 విట్నెసెస్ ఉండాలి. ఒక నోటరీ దగ్గర కానీ, గజెటెడ్ ఆఫీసర్ దగ్గర కానీ దాన్ని అటెస్ట్ చేయించాలి. తర్వాత ఒక కాపీని కస్టడియన్కి ఇవ్వాలి. కస్టడియన్ని చాలా రాష్ట్రాలు నామినేట్ చేయలేదు. ఇది కూడా ఒక కారణం. ఇది ఇంప్లిమెంట్ అవ్వకపోవటానికి. కస్టడియన్ అంటే ఒక పంచాయతీ ఆఫీస్ ఉందనుకోండి, అక్కడ పంచాయతీ అఫీషియల్ ఉంటారు, పంచాయతీలో అది ఉంటుంది. ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఇబ్బంది వస్తే ఆ వ్యక్తికి డాక్టర్ ఎవరైతే ఉంటారో డాక్టర్కి ఆ 2వ కాపీని ఆ రిలేటివ్స్ ప్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు వాళ్ళు కస్టడియన్ దగ్గర ఉన్నటువంటి కాపీని సరి చూసుకొని ఫ్యూచర్ కేర్ ఎలా ఉండాలి, లైఫ్ని టెర్మినేట్ చేయొచ్చా అన్నటువంటి డెసిషన్స్ తీసుకుంటారనమాట. అర్థమైంది కదా. సో లివింగ్ విల్స్ అనేటువంటిది ఈ మధ్య వార్తల్లోకి వచ్చింది. లోక్ పాల్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఎందుకంటే ఈ మధ్య ఈ విషయం వార్తల్లోకి వచ్చింది. పార్లమెంట్ మెంబర్ మహువా మైత్రా, ఆవిడని పార్లమెంట్ నుంచి డిస్క్వాలిఫై చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అంటే రకరకాల క్రిమినల్ యాక్టివిటీస్కి, అంటే ప్రశ్నలు అడగటానికి డబ్బులు తీసుకున్నారు అన్నటువంటి అభియోగం ద్వారా. అయితే ఆమె మీద లోక్ పాల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయబోతోంది అని చెప్పి వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా అసలు లోక్ పాల్ అంటే ఏమిటి? ప్రధానమంత్రి దగ్గర నుంచి క్రింద గ్రూప్ డి ఎంప్లాయీ దాకా పబ్లిక్ సర్వెంట్స్, ప్రధానమంత్రి దగ్గర నుంచి మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీస్, ఎమ్మెల్యేస్, గ్రూప్ ఏ ఆఫీసర్స్, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి, అంటే ప్రధానమంత్రి నుంచి గ్రూప్ డి ఎంప్లాయీస్ దాకా వీళ్ళు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, అంటే కేంద్ర కేబినెట్ మంత్రులు కావచ్చు, వాళ్ళంతా కూడా లోక్పాల్ పరిధిలోకి వస్తారు. రాష్ట్రాలకి సంబంధించిన వాళ్ళైతే లోకాయుక్త పరిధిలోకి వస్తారు. సో ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధానమంత్రి దగ్గర నుంచి క్రింద గ్రూప్ డి ఎంప్లాయీ దాకా వీళ్ళందరూ కూడా లోక్పాల్ యాక్ట్కి పరిధిలోకి వస్తారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, అలాగే చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి లోయెస్ట్ ఎంప్లాయీ దాకా, అంటే గ్రూప్ డి ఎంప్లాయీ దాకా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళందరూ లోకాయుక్త పరిధిలోకి వస్తారు. ఎక్కడైనా సరే కరప్షన్ అలిగేషన్స్ ఉంటే లోక్పాల్కి, నేను సెంట్రల్ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాను, లోక్పాల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళకి విస్తృతమైనటువంటి అధికారాలు ఉంటాయన్నమాట. వాళ్ళకు ఒక ఎంక్వైరీ వింగ్ ఉంటుంది, ప్రాసిక్యూషన్ వింగ్ ఉంటుంది. ప్రధానమంత్రి కూడా ఇందులో ఇంక్లూడెడ్. అయితే ప్రధానమంత్రికి సంబంధించి కొన్ని సేఫ్ గార్డ్స్ ఉన్నాయన్నమాట. లోక్పాల్కి సంబంధించి చైర్మన్ ఉంటారు, అలాగే 8 మంది, మ్యాక్సిమం 8 మెంబర్స్ ఉంటారు. అందులో కనీసం 50% జ్యుడిషియల్ మెంబర్స్ ఉండాలి. అలాగే కనీసం 50% ఎస్సీస్, ఎస్టీస్, ఓబీసీస్, మైనారిటీస్, ఉమెన్ ఉండాలి. తర్వాత ప్రధానమంత్రికి సేఫ్ గార్డ్స్ ఉన్నాయి. అలాగే ఈ మెంబర్స్ కూడా లోక్పాల్ పరిధిలోకి వస్తారనమాట. ఈ సందర్భంగా ఈ లోక్పాల్ వార్తల్లోకి వచ్చింది. ఇంకొకటి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వార్తల్లోకి వచ్చింది. అసలు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? వీళ్ళు చూడండి, చాలామంది ట్రైబల్స్ కావచ్చు, అలాగే ట్రెడిషనల్ డ్వెల్లర్స్ కావచ్చు, ఫారెస్ట్ ఏరియాస్లో ఉండేవాళ్ళు, వాళ్ళు తరతరాలుగా అక్కడ నివసిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ని తరతరాలుగా వాడుకుంటున్నారు.
అక్కడ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కావచ్చు, వ్యవసాయం చేసుకోవటం కావచ్చు, అక్కడ ఫారెస్ట్లో దొరికేటువంటి దుంపలు, ఆకులు వీటన్నిటిని కలెక్ట్ చేసి అమ్ముకోవటం కావచ్చు. సో ఇలాంటివి వాళ్ళు చాలా తరాల నుంచి చేస్తున్నారు. వీళ్ళకి రైట్స్ ఇవ్వాలి. ఇక్కడ ఇండివిజువల్ రైట్స్, అలాగే కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్. ఇండివిజువల్ రైట్స్ అంటే వాళ్ళు ఒక ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి ఇండివిజువల్ రైట్ ఆ ల్యాండ్కి సంబంధించి. అలాగే కమ్యూనిటీ రైట్స్ అంటే వాళ్ళు ఫారెస్ట్ ప్రొడ్యూస్ని ఒక కమ్యూనిటీగా కలెక్ట్ చేసి అమ్ముకుంటున్నారు అనుకోండి. కొన్ని కమ్యూనిటీ ఏరియాస్ ఉంటాయి, అందరూ కలిపి వాడుకుంటున్నారు, వాటన్నిటికీ కమ్యూనిటీ రైట్స్ ఇవ్వాలి. ఆ యొక్క ఊరికి కమ్యూనిటీ రైట్స్ ఇవ్వాలి. సో ఇవన్నీ ఇవ్వటానికి ఉద్దేశించిందే. ఎందుకంటే వాళ్ళని అన్నెసెసరీలీ భయపెడుతూ ఉంటారు ఫారెస్ట్ బ్యూరోక్రసీ. సో దాని నుంచి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ రకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. దీని ఇంప్లిమెంటేషన్ సరిగా జరగటం లేదు అని చెప్పి చాలా వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే గ్రామ్ సభ ఇనిషియేట్ చేస్తుంది. ఎవరికైనా సరే ఇండివిజువల్ ఫారెస్ట్ రైట్, కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ గ్రాంట్ చేయాలంటే గ్రామ్ సభ ఇనిషియేట్ చేస్తుంది. గ్రామ్ సభ ఫారెస్ట్ రైట్స్ కమిటీని ఎస్టాబ్లిష్ చేస్తుంది. గ్రామ్ సభ ఫారెస్ట్ రైట్స్ కమిటీని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఫారెస్ట్ రైట్స్ కమిటీలో 2/3 పీపుల్ ఎవరు ఉంటారంటే షెడ్యూల్ ట్రైబ్స్, అలాగే 1/3 ఉమెన్ తప్పకుండా ఉండాలి. వీళ్ళ రికమెండేషన్ బట్టి ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఏదైతే ఉందో అది వీళ్ళకి పట్టాలు గ్రాంట్ చేస్తుంది. ఇండివిజువల్ ఫారెస్ట్ రైట్స్ అంటే ఇండివిజువల్ పట్టా ఇవ్వటం, అలాగే కమ్యూనిటీ పట్టా ఇవ్వటం అనమాట. సో ఇండివిజువల్ పట్టా కావచ్చు, కమ్యూనిటీ పట్టా కావచ్చు, ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఇస్తుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 రకాల డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలి. 2005 కంటే ముందు, మేము ఇక్కడ 2005 కంటే ముందు నుంచి ఇక్కడ ఉంటున్నాము అని చెప్పి. అలాగే ఇక్కడ ఎస్టీస్ కాకుండా ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ అయితే ఆ ఊళ్ళో 75 సంవత్సరాల నుంచి ఉంటున్నాము అని చెప్పి డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అలాగే లోక్పాల్ తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటాయి, అందుకే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత రోహింగ్యా రెఫ్యూజీస్, వీళ్ళు రెఫ్యూజీస్గా లక్షల మంది బంగ్లాదేశ్లో ఉన్నారు. అసలు వీళ్ళకి సిటిజన్షిప్ ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడ 2 వాదనలు ఉన్నాయి. వీళ్ళ గురించి చెప్పాలంటే వీళ్ళు ఫాలో అయ్యేటువంటి ఫెయిత్ ముస్లిమ్స్ అనమాట. వీళ్ళు ముస్లిం ఎథ్నిక్ గ్రూప్. మీరు మయన్మార్ తీసుకుంటే మయన్మార్లో మెజారిటీ బుద్ధిస్ట్ పాపులేషన్. ఇక మయన్మార్లో మాట్లాడే భాష మెజారిటీ బర్మీస్ లాంగ్వేజ్. కానీ వీళ్ళు మాట్లాడే భాష ఒక బెంగాలీ డయాలెక్ట్ అనమాట. అర్థమైంది కదా? సో ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి, లాంగ్వేజ్ కావచ్చు, రిలీజియన్ కావచ్చు, డిఫరెన్సెస్ ఉన్నాయి. అయితే రోహింగ్యాస్ ఏం చెప్తున్నారు, మేము ఇక్కడ ఉన్నటువంటి రఖిన్ స్టేట్లో, రఖిన్ స్టేట్ ఇది, రఖిన్ స్టేట్లో మేము తరతరాలుగా ఇక్కడే ఉంటున్నాం, మేము ఈ దేశానికి చెందిన వాళ్ళమే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మయన్మార్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, మీరు బంగ్లాదేశ్ నుంచి వచ్చారు ఇల్లీగల్గా, మీరు ఈ దేశానికి సంబంధించిన సిటిజన్స్ కాదు అని చెప్పి ఒక సిటిజన్షిప్ చట్టాన్ని తీసుకొచ్చింది 1982లో. దాని ప్రకారం 1823కి ముందు, 1823కి ముందు ఏన్సెస్టర్స్ ఇక్కడ ఉన్నారు అని ప్రూవ్ చేసుకుంటేనే సిటిజన్షిప్ ఇస్తుందన్నమాట. అందుకని రోహింగ్యాస్కి సిటిజన్షిప్ ఇవ్వలేదు. వాళ్ళు వెళ్ళారు ఈ రెఫ్యూజీస్గా బంగ్లాదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు. అక్కడి నుంచి పడవల్లో ఇతర దేశాలకు వెళ్ళటం, చాలాసార్లు ప్రమాదాలు జరగటం, కొంతమంది ప్రాణాలు పోవటం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఈ కచ్చత్తీవుకి పోర్చుగీస్కి మధ్య ఉన్నటువంటి లింక్ ఏమిటి? మీరు ఇక్కడ చూడండి, ఇది కచ్చత్తీవు అనమాట. ఇది కచ్చత్తీవు. ఈ పాక్ బే ఏరియాలో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ని ఇలా గీశారనమాట. అంటే ఈ కచ్చత్తీవు ఐలాండ్ అటువైపు వెళ్ళిపోయింది, శ్రీలంకకి వెళ్ళిపోయింది. దీని గురించి ఇప్పుడు వివాదం జరుగుతుంది. అసలు పోర్చుగీస్కి కచ్చత్తీవుకి ఉన్నటువంటి లింక్ ఏమిటి? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీలంక దీని సావర్నిటీని ఏ బేసిస్ మీద క్లెయిమ్ చేస్తోంది? శ్రీలంక దీని యొక్క సావర్నిటీని క్లెయిమ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే శ్రీలంక ఏం చెప్తుందంటే పోర్చుగీస్ వాళ్ళు 1505 నుంచి 1658 మధ్య వాళ్ళు పరిపాలించినప్పుడు ఈ ఐలాండ్ మీద కూడా వాళ్ళకి సార్వభౌమాధికారం ఉంది, వాళ్ళు సావర్నిటీ ఎక్సర్సైజ్ చేశారు అని శ్రీలంక వాదన అనమాట. ఇక మన దేశం ఏం చెప్తుంది? మన దేశం వాదన ఏంటంటే ఇది రాజా ఆఫ్ రామనాథపురం జమీందారీ కింద ఉంది,
1803 సంవత్సరం నుంచి. కానీ ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. 1970లలో ఈ యొక్క కచ్చత్తీవు ఐలాండ్ని శ్రీలంకకి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చేసినప్పుడు విషయం మద్రాస్ హైకోర్టుకి వెళ్ళింది. మద్రాస్ హైకోర్టులో చాలామంది, అంటే మద్రాస్ హైకోర్టుకు వెళ్ళిన వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయలేకపోయారు. అది ఒకటి. రెండోది ఏంటంటే, ఇక్కడ ఇండియన్ సర్వే టీం కూడా బ్రిటిష్ ఇండియా అంటే 1874-76 ఆ టైంలో కచ్చత్తీవుని పార్ట్ ఆఫ్ శ్రీలంకగా మెన్షన్ చేయటం జరిగింది. సో ఇలాంటి ఇన్కన్సిస్టెన్సీస్ ఇందులో ఉన్నాయి. తర్వాత చాలామంది ఏం చెప్తున్నారంటే, వీటన్నిటినీ తవ్వకుండా మీరు ఒక ముఖ్య విషయం గమనించండి. మన దేశానికి చుట్టూ ఉన్నటువంటి నైబర్స్ ఎవరైతే ఉన్నారో చాలా దేశాలతో మనకి బైపార్టిజన్ రిలేషన్ లేదు. అంటే ఆ దేశాల్లో ఉన్నటువంటి రెండు పొలిటికల్ పార్టీస్ యొక్క సపోర్ట్ లేదనమాట. మీరు ఏ దేశమైనా తీసుకోండి, చాలా దేశాల్లో మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో ఒక పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడేమో మనకి సపోర్ట్ చేస్తారు, ఇంకొక పార్టీ అధికారంలో ఉన్నప్పుడేమో మనకి సపోర్ట్ చేయరు, పూర్తిగా వ్యతిరేకం అయిపోతారు. మాల్దీవ్స్ చూడండి, మనకి ఇలాంటి సిచ్యువేషన్ చాలా పెక్యులియర్ అనమాట. ఇలా ఉంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్, నైబర్హుడ్ రిలేషన్స్ దెబ్బతింటాయి. అంటే మనకి నైబరింగ్ కంట్రీస్తో ఆల్రెడీ బైపార్టిజన్ సపోర్ట్ లేదు. ఆ దేశాల నుంచి రెండు పార్టీలు మనకు సపోర్ట్ చేయటం లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, 1990లలో గుజరాల్ డాక్ట్రిన్ వచ్చింది. అంటే నైబర్హుడ్ రిలేషన్స్కి సంబంధించి మన నైబర్హుడ్లో చాలా చిన్న దేశాలు ఉన్నాయి. వాళ్ళ నుంచి మనం ఏమి ఆశిస్తున్నాము అనేటువంటిది పక్కన పెట్టి వాళ్ళకి మనం కావలసినంత హెల్ప్ చేయాలి. అది మనకి గుజరాల్ డాక్ట్రిన్ నుంచి వచ్చింది. అదే మన ప్రధానమంత్రి గారు తరచుగా నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అంటూ ఉంటారు. సో మనం చాలా సహాయపడుతున్నాం చిన్న చిన్న దేశాలకి. దాదాపు 40-50 ఏళ్ల క్రితం సెటిల్ అయినటువంటి ఈ ఇష్యూని మనం ఇప్పుడు రేకప్ చేసామనుకోండి, మన నైబర్హుడ్ రిలేషన్స్ శ్రీలంకతో దెబ్బతినొచ్చు. సరే, అప్పుడున్న పరిస్థితులను బట్టి కావచ్చు, రకరకాల కారణాల వల్ల కచ్చత్తీవు ఐలాండ్ని ఆ దేశానికి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు అసలు పరిష్కారం ఎట్లా అని ఆలోచించాలి. అవసరమైతే 99 సంవత్సరాల లీజ్కి మన దేశం తీసుకోవచ్చు. ఫిషర్మెన్ ఇష్యూని ఇంకో రకంగా సాల్వ్ చేయొచ్చు. అంతే తప్పిస్తే పాతకాలంలో సెటిల్ అయినటువంటి ఇష్యూని మళ్ళీ రేకప్ చేస్తే ఏమవుతుందంటే, ఇష్యూ ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది. ఈ ఇష్యూని మళ్ళీ రేకప్ చేస్తే ఏమవుతుందంటే నైబర్హుడ్ రిలేషన్స్ దెబ్బతింటాయి. ఆ ఒక్క దేశం మీదే కాకుండా మిగతా చిన్న చిన్న దేశాలు కూడా కొంచెం నెగిటివ్ ఇంప్రెషన్ని క్యారీ చేస్తాయి అని చెప్పి చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. సరే, ఇక్కడ ఇండియా కంటెన్షన్ ఏంటంటే, రాజా ఆఫ్ రామనాథపురం వాళ్ళ కంట్రోల్లో ఉంది. తర్వాత వాళ్ళు 1947 సంవత్సరంలో మన దేశం అంటే ఇండిపెండెంట్ ఇండియా అయిన తర్వాత ఇలాంటి ప్రిన్స్లీ స్టేట్స్ అన్నిటినీ మన దేశంలో కలుపుకుంది కదా. సో అప్పటిదాకా కూడా అది రామనాథపురం జమీన్ కింద ఉంది కాబట్టి మనదే అని చెప్పి మన దేశం వాదిస్తోంది. ఇక శ్రీలంక వాదన ఇంకో రకంగా ఉంది. పోర్చుగీస్ వాళ్ళు అధీనంలో ఉన్నప్పుడు సావర్నిటీ ఉంది పోర్చుగీస్కి అని చెప్పి. సరే, కారణాలు ఏవైనా సరే ఇప్పుడు అది పార్ట్ ఆఫ్ శ్రీలంక అనమాట. ఇందిరాగాంధీ, సిరిమావో బండార్ నాయకే వాళ్ళ మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్ ప్రకారం అది శ్రీలంక భూభాగం అయిపోయింది. సో అందుకని దాన్ని రేకప్ చేయటం కంటే దీన్ని అమికబుల్గా ఎలా మనం సాల్వ్ చేసుకోవాలి అనే దాని మీద దృష్టి పెట్టాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సెయింట్ యాంటోనీస్ చర్చ్ ఏదైతే ఉందో అక్కడ యాన్యువల్ ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది. సామరస్యపూర్వకంగా రెండు దేశాలకు సంబంధించిన ఫిషర్మెన్ కూడా అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సరే, ఇక్కడ మీకు కచ్చత్తీవుకు సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ చూడండి. ఇది రామేశ్వరం, ఇది ధనుష్కోడి, ఇది మన్నార్, ఇది డెఫ్ట్ ఐలాండ్ ఇక్కడుంది, వాడ్జ్ బ్యాంక్ ఇక్కడుంది, తర్వాత కచ్చత్తీవు ఇక్కడుంది. సో ఈ డీటెయిల్స్ కూడా ఇంకా కొన్ని సెకండ్ల పాటు చూడండి. సరే, రేపు మిస్సెలేనియస్ ఈవెంట్స్తో కలుద్దాం. నమస్తే.